Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఇస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఫైనల్ పార్ట్. ఇప్పుడు వరకు మనం కోర్స్లో పార్ట్ 1లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఏఐతో బెటర్గా ఎలా కమ్యూనికేట్ చేయాలో చూసినాం. పార్ట్ 2లో ఆ కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాం, లైక్ ఇన్ లెర్నింగ్, రైటింగ్, రీసెర్చ్, కోడింగ్, కాంటెంట్ క్రియేషన్ ఎక్సెట్రా. వీడియోలోకి వెళ్ళే ముందు లెట్స్ నో అబౌట్ టుడేస్ పార్ట్నర్ ఓడూ CRM ఫీచర్. ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? హానెస్ట్లీ బిజినెస్ స్టార్ట్ చేయడం ఒకటే ఛాలెంజ్ కాదు. Once things starts growing, managing everything becomes really fast and difficult. Customer follow-ups, meetings, sales, tracking అన్నీ హ్యాండిల్ చేయడం కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. అండ్ అక్కడే ఓడూ హెల్ప్ చేస్తుంది. నాకు ఎస్పెషల్లీ నచ్చిన ఫీచర్ ఓడూ CRM. సింపుల్గా చెప్పాలంటే లీడ్స్ మేనేజ్ చేయడం, సేల్స్ ఆపర్చునిటీస్ ట్రాక్ చేయడం, ఓవరాల్ సేల్స్ పైప్లైన్ ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయడం ఈజీ చేస్తుంది. నాకు పర్టికులర్లీ నచ్చింది క్యాన్బాన్ వ్యూ. ఎవ్రీ లీడ్ ఒక సింపుల్ కార్డ్ లాగా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ప్రియారిటీ ఏంటి, యాక్టివిటీస్ ఏమున్నాయి, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎంత, ఇలా. అండ్ బెస్ట్ పార్ట్, డీల్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నెక్స్ట్ స్టేజ్కి మూవ్ చేయొచ్చు. ఇట్స్ సూపర్ సింపుల్. లీడ్ ఓపెన్ చేస్తే కస్టమర్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ ఇంటరాక్షన్స్ అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి. సో ఫాలోఅప్స్ మిస్ అవ్వకుండా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మీటింగ్స్ కూడా డైరెక్ట్ షెడ్యూల్ చేయవచ్చు త్రూ ఓడూ క్యాలెండర్. రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ నాకు నచ్చింది ఏంటంటే కస్టమర్ కమ్యూనికేషన్ అంతా ఒకే ప్లేస్లో ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మళ్ళీ ఎక్కడ ఏం మాట్లాడినా మనం సెర్చ్ చేయాల్సిన హెడ్ఏక్ ఉండదు. అండ్ బెస్ట్ పార్ట్, ఓడూ జస్ట్ CRM మాత్రమే కాదు. సేల్స్, అకౌంటింగ్, ఇన్వెంటరీ, ప్రాజెక్ట్స్, HR మార్కెటింగ్, ఇలా బిజినెస్కి కావాల్సిన చాలా థింగ్స్ అన్నీ ఒకే ప్లేస్లో మేనేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ గ్రో అయ్యే కొద్దీ ఓడూ కూడా మీతో స్కేల్ అవుతుంది. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఆర్ ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఓడూ వర్క్ ఫ్లో మీకు సెట్ అవుతుందేమో చూడండి. ఇఫ్ యు ఆర్ న్యూ, ఇఫ్ యు ఆర్ స్టూడెంట్, ఎక్స్ప్లోర్ ఓడూ బై క్లికింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. అందరికీ సేమ్ AI మోడల్స్ యాక్సెస్ ఉన్నా కూడా ఎందుకు కొన్ని AI ప్రోడక్ట్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి? ఎందుకు ఒక చాట్ బాట్ జెనరిక్ అవుట్పుట్ ఇస్తే ఇంకో చాట్ బాట్ పర్సనలైజ్డ్ అవుట్పుట్ ఇస్తుంది? ఎలా కొన్ని AI సిస్టమ్స్ మన ప్రీవియస్ కన్వర్జేషన్స్ని గుర్తుపెట్టుకుంటాయి? కొన్ని AI సిస్టమ్స్ జస్ట్ ఆన్సర్ ఇవ్వడం కాకుండా యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేస్తాయి ఎలా? మోడర్న్ AI ప్రోడక్ట్స్ అంటే జస్ట్ ప్రాంప్ట్స్ ప్లస్ LLMs కాదు. దోస్ ఆర్ కంప్లీట్ సిస్టమ్స్. ఏ ఫ్యాక్టర్స్ AIని పవర్ఫుల్గా చేస్తాయో ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ AI వరల్డ్లో వింటున్న వర్డ్స్ లైక్ ఏజెంట్స్, RAG, మెమరీ, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, టూల్స్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ ఫెమిలియర్ అనిపిస్తాయి. లెట్స్ స్టార్ట్ విత్ అడ్వాన్స్ ప్రాంప్టింగ్. ఎందుకు కొన్ని ప్రాంప్ట్స్ కన్సిస్టెంట్గా బెటర్ అవుట్పుట్స్ ఇస్తాయి? అడ్వాన్స్ ప్రాంప్టింగ్ అంటే చాలామంది కొన్ని ట్రిక్స్ ఆర్ టెంప్లెట్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి అనుకుంటారు. బట్ రియాలిటీ ఈజ్ అడ్వాన్స్ ప్రాంప్టింగ్ అంటే ట్రిక్స్ కాదు, ఇట్స్ అ బెటర్ కమ్యూనికేషన్. గోల్ సేమే, ఏఐకి మనం ఏం కావాలో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం అంతే. లెట్స్ సీ డిఫరెంట్ ప్రాంప్టింగ్ ప్యాటర్న్స్. ఇవన్నీ మీరు ముందు వీడియోస్లో ఆల్రెడీ విన్నారు, బట్ ఆ ప్యాటర్న్స్కి నేమ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈ జీరో షాట్ ప్రాంప్టింగ్. ఇది చాలామంది ఆల్రెడీ యూజ్ చేస్తుందే. మీరు అడుగుతారు, AI ఆన్సర్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్, రికర్షన్, అంతే. నో ఎగ్జాంపుల్స్, నో ఎక్స్ట్రా కాంటెక్స్ట్, నో గైడెన్స్. దీన్ని జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. సింపుల్ టాస్క్కి ఇది చాలు ఫర్ క్విక్ డౌట్స్, బేసిక్ ఎక్స్ప్లెనేషన్స్, బ్రెయిన్ స్టార్మింగ్కి. కానీ ప్రాబ్లం ఏంటంటే AI చాలా అజంప్షన్స్ చేసుకుంటుంది ఇక్కడ. అండ్ అజంప్షన్స్ ఎక్కువైతే అవుట్పుట్ జనరిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇంకొంచెం బెటర్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఈజ్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఎగ్జాంపుల్స్ చూపించి టీచ్ చేయడం. హ్యూమన్స్కి ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది కదా. సిమిలర్గా AI కూడా అంతే. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ రైట్ మోటివేషనల్ క్యాప్షన్స్, గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ success is built one step at a time, progress matters more than perfection, generate 5 captions in this style. ఇలా ప్రాంప్ట్ ఇస్తే సడన్గా అవుట్పుట్ బెటర్ అవుతుంది. ఎందుకు? AI గెస్ చేయడం ఆపేసి ప్యాటర్న్ని ఫాలో అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్స్ ఇస్తుంది. థర్డ్ వన్ ఈజ్ రోల్ ప్రాంప్టింగ్. పర్స్పెక్టివ్ని మార్చడం. ఎగ్జాంపుల్, రివ్యూ మై రెజ్యూమే అని ఇస్తే ఒక జనరిక్ అవుట్పుట్ వస్తుంది. అదే మీరు యాక్ట్ యాజ్ రిక్రూటర్ రివ్యూయింగ్ మై రెజ్యూమే అని ఇస్తే ఫోకస్ చేంజ్ అవుతుంది. రిక్రూటర్ ఎలా రివ్యూ చేస్తాడో అలా రివ్యూ చేస్తుంది. లేదా మీరు యాక్ట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్ రివ్యూయింగ్ మై రెజ్యూమే అని ఇస్తే ఫీడ్బ్యాక్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లెన్స్ చేంజ్ అయితే రెస్పాన్స్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ప్రాంప్ట్ చైనింగ్. పెద్ద ప్రాబ్లమ్ని స్మాల్ స్టెప్స్లో బ్రేక్ చేయడం. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అంతా ఒకే ప్రాంప్ట్లో అడుగుతారు. ఎగ్జాంపుల్, బిల్డ్ మై ఎంటైర్ స్టార్టప్.
బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అలా కాకుండా వర్క్ని స్టెప్స్లో డివైడ్ చేయండి. స్టెప్ 1 స్టార్టప్ ఐడియాస్, స్టెప్ 2 బెస్ట్ ఐడియా చూస్ చేయడం, స్టెప్ 3 అవుట్లైన్ క్రియేట్ చేయడం, స్టెప్ 4 డిజైన్ చేయడం, స్టెప్ 5 కోడ్ రాయడం, స్టెప్ 6 రివ్యూ. దీన్నే ప్రాంప్ట్ చైనింగ్ అంటాం. కాంప్లెక్స్ వర్క్ని స్మాల్ స్టెప్స్లో బ్రేక్ చేస్తే అవుట్పుట్ చాలా బెటర్గా వస్తుంది. నెక్స్ట్ ఈజ్ మెటా ప్రాంప్టింగ్, అంటే ఏఐతోనే ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేపియడం. మీరు సింపుల్గా ఇలా అడగొచ్చు, దిస్ ఈజ్ మై ప్రాంప్ట్, ఆన్సర్ ఇచ్చే ముందు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్పు అని. ఏఐ చెప్తుంది మిస్సింగ్ కాంటెక్స్ట్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, క్లారిటీ ఎక్కడ పెంచాలి అని. మీరు మీ ప్రాంప్టింగ్ బెటర్ అయ్యే వరకు ఈ ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు. తర్వాత మీకే అర్థమవుతుంది గుడ్ ప్రాంప్ట్లో ఏమి ఇవ్వాలి, ఎలా ఉండాలి అని. ఇవి డిఫరెంట్ అడ్వాన్స్ ప్రాంప్టింగ్ ప్యాటర్న్స్. ఈ టెక్నిక్స్లో మ్యాజిక్ ఏం లేదు, అన్నీ ఒకటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాయి, విచ్ ఈస్ రెడ్యూసింగ్ మిస్అండర్స్టాండింగ్. ఎగ్జాంపుల్స్ మిస్అండర్స్టాండింగ్ని తగ్గిస్తాయి, రోల్స్ మిస్అండర్స్టాండింగ్ తగ్గిస్తాయి, ప్రాంప్ట్ చైన్స్ మిస్అండర్స్టాండింగ్ తగ్గిస్తాయి. అందుకే అడ్వాన్స్ ప్రాంప్టింగ్ వర్క్ అవుతుంది. ఇంకోటి, ప్రాంప్ట్ క్వాలిటీ ఇంపార్టెంటే, కానీ మోడర్న్ ఏఐ సిస్టమ్స్లో కాంటెక్స్ట్ క్వాలిటీ ఇంకా ఇంపార్టెంట్. అదే మన నెక్స్ట్ టాపిక్, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ఎందుకు ఫ్యూచర్లో ప్రాంప్ట్స్ కన్నా కాంటెక్స్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది? కొన్ని ఇయర్స్ నుండి ఏఐ వరల్డ్లో ఒక వర్డ్ చాలా హైప్లో ఉంది, విచ్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ ఆనెస్ట్లీ అది ఇంపార్టెంటే. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రిజల్ట్స్ బెటర్గా వస్తాయి. కానీ ఏఐ సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ కంపెనీస్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నోటీస్ చేసినాయి. ప్రాంప్ట్ ఇంప్రూవ్ చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ కాంటెక్స్ట్ ఇంప్రూవ్ చేస్తే రిజల్ట్స్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ అప్పుడే ఒక న్యూ టర్మ్ పాపులర్ అయ్యింది, విచ్ ఇస్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు ఏఐని క్రియేట్ స్టడీ ప్లాన్ అని అడగండి, ఏఐ ఒక స్టడీ ప్లాన్ క్రియేట్ చేస్తుంది, విచ్ విల్ బి యూస్ఫుల్. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లైక్ కరెంట్ స్కిల్ లెవెల్ ఏంటి, డైలీ ఎంత టైం చదవగలుగుతారు, ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వీక్ టాపిక్స్ ఏంటి, ఎలా నేర్చుకోవడం ఇష్టం, వీడియోస్ ద్వారానా, నోట్స్ ద్వారానా, ప్రాక్టీస్ ద్వారానా. సడన్గా అవుట్పుట్ చాలా బెటర్ అయిపోతుంది. ప్రాంప్ట్ ఏం పెద్దగా చేంజ్ చేయలేదు, జస్ట్ కాంటెక్స్ట్ చేంజ్ అయ్యింది, అదే రిజల్ట్ని మార్చింది. లెట్స్ డిస్కస్ ప్రాంప్ట్ వర్సెస్ కాంటెక్స్ట్. చాలామంది ఈ రెండు సేమ్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ డిఫరెంట్. ప్రాంప్ట్ అంటే మీరు ఏఐని ఏం చేయమని అడుగుతున్నారు, కాంటెక్స్ట్ అంటే ఆ పని బాగా చేయడానికి ఏఐకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, కుక్ డిన్నర్ అనేది ప్రాంప్ట్, కానీ కాంటెక్స్ట్ ఏంటి, ఇంట్లో అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వెజిటేరియనా, ఎంతమంది గెస్ట్స్ ఉన్నారు, బడ్జెట్ ఎంత, ఇదంతా కాంటెక్స్ట్. ఈ డీటెయిల్స్ లేకపోతే డిన్నర్ చేసే వాళ్ళు వాళ్ళకి తోచినట్టు చేస్తారు, మీకు కావాల్సినట్టు కాకుండా. ఏఐ కూడా అంతే, కాంటెక్స్ని బట్టి పర్సనలైజ్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాంటెక్స్ట్ లేకపోతే దానికి తోచినట్టు జనరిక్ అవుట్పుట్ ఇస్తుంది. కొన్ని ఏఐ యాప్స్ వావ్ అనిపిస్తాయి, మనం వీళ్ళు బెటర్ ఏఐ మోడల్ యూజ్ చేస్తున్నారు అనుకుంటాం. సమ్టైమ్స్ ఇట్స్ ట్రూ, కానీ చాలాసార్లు సీక్రెట్ మోడల్ కాదు, సీక్రెట్ ఈస్ కాంటెక్స్ట్. ఆన్సర్ జనరేట్ చేయకముందే ఆ సిస్టమ్ ఆల్రెడీ మోడల్కి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తుంది, లైక్ యూజర్ హిస్టరీ, పాస్ట్ కన్వర్సేషన్స్, డాక్యుమెంట్స్, మెమరీ, కంపెనీ నాలెడ్జ్, ఎక్స్టర్నల్ డేటా. అంటే ఇక్కడ మోడల్ ఒకటే సింగిల్గా వర్క్ చేయట్లేదు, మోడల్తో పాటు కాంటెక్స్ట్ కూడా కలిసి వర్క్ చేస్తున్నాయి. అందుకే కొన్ని ఏఐ ప్రోడక్ట్స్ చాలా పర్సనలైజ్డ్ ఫీల్ ఇస్తాయి. ఇమాజిన్ యు ఆర్ బిల్డింగ్ ఏఐ ట్యూటర్, ఒకటేమో జనరిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఒకటేమో స్టూడెంట్ గురించి మొత్తం తెలిసిన ట్యూటర్, లైక్ స్టూడెంట్ ఏజ్ ఏంటి, వీక్ టాపిక్స్ ఏంటి, ఆల్రెడీ ఏం నేర్చుకున్నాడు, ఎలా చెప్తే అర్థమవుతుంది అని. ఆబ్వియస్గా సెకండ్ వన్ ప్రిఫర్ చేస్తాం కదా. సో కాంటెక్స్ట్ ఆల్వేస్ విన్స్. బిగ్గెస్ట్ టేక్అవే ఏంటంటే ఫ్యూచర్లో ఏఐ అంటే ప్రాంప్ట్స్ గురించి తగ్గిపోయి కాంటెక్స్ట్ గురించి ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే పవర్ఫుల్ ఏఐ ప్లస్ పూర్ కాంటెక్స్ట్ లీడ్స్ టు వీక్ అవుట్పుట్, కానీ గుడ్ ఏఐ ప్లస్ అమేజింగ్ కాంటెక్స్ట్ లీడ్స్ టు పవర్ఫుల్ అవుట్పుట్. అండ్ వన్స్ ఏఐ కాంటెక్స్ట్ని గుర్తుంచుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, దట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్, మెమరీ. మీరు ఫస్ట్ టైం ఒకరిని కలిసిండ్రు, మీ గురించి చెప్పిండ్రు, లైక్ మీ గోల్స్, నేమ్, ఇంట్రెస్ట్, స్ట్రగుల్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కలిసారు, బట్ వాళ్ళకి ఏం గుర్తులేదు, మీ పేరు, గోల్స్, ముందు కన్వర్సేషన్ ఏం గుర్తులేదు. ఎవరు బాసు నువ్వు, మన ఇద్దరికి పెళ్ళేంటి, నీకేమైనా పిచ్చా, ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి. ఇంట్రెస్టింగ్లీ చాలా ఇయర్స్ వరకు ట్రెడిషనల్ ఏఐ సిస్టమ్స్ కూడా ఇలానే ఉండేవి. మీరు క్వశ్చన్ అడుగుతారు, ఏ ఆన్సర్ ఇస్తుంది, కన్వర్సేషన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఈవెన్ ఏఐ స్మార్ట్ అయినా పర్సనలైజ్డ్గా హెల్ప్ చేయలేదు, బికాస్ మెమరీ లేదు. అందుకే మోడర్న్ ఏఐ సిస్టమ్స్లో మెమరీ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, రోజు ఏఐని హెల్ప్ మీ లెర్న్ డిఎస్ఏ, ఆపరేటింగ్ సిస్టమ్స్ రివైజ్ చేద్దాం, సిస్టమ్ డిజైన్ ప్రాక్టీస్ చేయాలి అని అడుగుతున్నారు. మెమరీ లేకపోతే ఏమవుతుంది, ప్రతిసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ లెవెల్ ఏంటి, గోల్స్ ఏంటి, వీక్ టాపిక్స్ ఏంటి, స్కెడ్యూల్ ఏంటి అని. ఎవ్రీ కన్వర్సేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అదే ఏఐకి మెమరీ యాడ్ చేస్తే దానికి ఆల్రెడీ తెలుస్తుంది, మీరు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, డైనమిక్ ప్రోగ్రామింగ్లో స్ట్రగుల్ అవుతున్నారు, రోజు గంట చదువుతున్నారు, ఎగ్జాంపుల్తో నేర్చుకోవడం ఇష్టం. ఇలా అయితే ఇంటరాక్షన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి.
ఏఐ మళ్ళీ డిస్కవర్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎక్కడ స్టాప్ చేసినారో అక్కడ నుండి కంటిన్యూ చేయొచ్చు. అదే మెమరీ పవర్. దీంట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ షార్ట్ టర్మ్ మెమరీ. కరెంట్ కన్వర్జేషన్ని గుర్తుపెట్టుకోవడం. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ చార్ట్లో జరిగింది గుర్తుపెట్టుకోవడం. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ బైనరీ సెర్చ్ అడిగారు, తర్వాత ట్రీస్, తర్వాత గ్రాఫ్స్. ఏఐ ప్రీవియస్ మెసేజెస్ని కాంటెక్స్ట్గా యూజ్ చేసుకుంటుంది, అందుకే కన్వర్జేషన్ స్మూత్గా ఉంటాయి. కానీ ఒక లిమిటేషన్ ఏంటంటే కన్వర్జేషన్స్ ఎప్పటికీ గుర్తుండవు, ఈవెన్చువల్గా ఓల్డర్ ఇన్ఫో మిస్ అవుతుంది. అందుకే ఇది హెల్ప్ఫుల్ కానీ టెంపరీ మెమరీ అనొచ్చు. నెక్స్ట్, లాంగ్ టర్మ్ మెమరీ. డేస్, వీక్స్, మంత్స్ వరకు గుర్తుపెట్టుకోవడం. ఇట్స్ అ పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ ఏఐ మెమరీ. మీరు డిఎస్ఏ నేర్చుకుంటున్నారు, ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవడం ఇష్టం, సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు. సడన్గా ప్రతి కన్వర్జేషన్ పర్సనలైజ్డ్గా ఉంటుంది, మళ్ళీ సేమ్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్నే లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. యూజర్ ఎక్స్పీరియన్స్ దీనివల్ల టోటల్గా మారిపోతుంది. డిఫరెన్స్ ఏంటంటే ఒక స్ట్రేంజర్ బాగా హెల్ప్ చేస్తాడా, లేదా 6 months నుండి మీ జర్నీ తెలిసిన మెంటరా? ఆబ్వియస్గా మెంటరే కదా. ఎందుకు? కాంటెక్స్ట్ ఉంది. మెమరీ ఆ కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది. వై మెమరీ మ్యాటర్స్ అంటే మెమరీ జస్ట్ కన్వీనియన్స్ కోసం కాదు, డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇమాజిన్ ఒక ఏఐ ఫిట్నెస్ కోచ్ ఉంది, మెమరీ లేకుండా ప్రతిసారి మీ వెయిట్ ఏంటి, గోల్ ఏంటి, రొటీన్ ఏంటి అని అడుగుతుంది. ఊరికే ఆ ఇన్ఫో అంతా ఇవ్వడం ఇరిటేటింగ్ ఉంటుంది కదా. అదే మెమరీ ఉంటే ఏఐ క్వాలిటీ తెలుస్తుంది. సో మెమరీ ఈజ్ పవర్ఫుల్, బట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ఏఐకి గుర్తుపెట్టుకునే పవర్ ఉంది అంటే ప్రైవసీ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇంపార్టెంట్, కంట్రోల్ ఇంపార్టెంట్. యూజర్స్కి క్లారిటీ ఉండాలి. ఏం ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది, ఎంతకాలం ఉంటుంది, డిలీట్ చేయొచ్చా, మాడిఫై చేయొచ్చా? ఈ క్వశ్చన్స్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి మెమరీ ఈజ్ పవర్ఫుల్, కానీ రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలి. జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురించి అది? జోడియాక్ సైన్ అంటే రాసి బలరా. మరి నాదో ఎప్పుడు పుట్టావురా? గురుజీ మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? ఇప్పటి వరకు మనం ప్రాంప్ట్స్, కాంటెక్స్ట్ అండ్ మెమరీ గురించి చూసినాం. ఇప్పుడు ఇమాజిన్ ఒక ఏఐ సిస్టమ్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకుంటుంది, రైట్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, కానీ యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ యాక్షన్స్ కూడా తీసుకుంటే అదే మన నెక్స్ట్ టాపిక్, ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ ఆన్సర్ ఇవ్వడానికి, యాక్షన్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి? ఏఐ వరల్డ్లో ఇప్పుడు ఎక్కువ వింటున్న వర్డ్ ఏజెంట్. ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ, ఆటోనామస్ ఏజెంట్స్. చాట్ బాట్ మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఏజెంట్ మెయిన్గా యాక్షన్ తీసుకుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు చాట్ బాట్ని జపాన్ ట్రిప్ ప్లాన్ చేయాలి అని అడగండి. చాట్ బాట్ ఏమి ఇస్తుంది? ప్లేసెస్ సజెస్ట్ చేస్తుంది, బడ్జెట్ ఎస్టిమేట్ ఇస్తుంది, ట్రావెల్ టిప్స్ చెప్తుంది. యూస్ఫుల్లే, కానీ మోస్ట్లీ ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ ఒక ఏఐ ట్రావెల్ ఏజెంట్ ఉంది అనుకో, అదేం చేయొచ్చు? ఫ్లైట్స్ రీసెర్చ్ చేస్తుంది, హోటల్స్ కంపేర్ చేస్తుంది, ఐటనరీ బిల్డ్ చేస్తుంది, బడ్జెట్కి మ్యాచ్ అయ్యే ఆప్షన్స్ సజెస్ట్ చేస్తుంది, టూల్స్ యూజ్ చేసి రియల్ టైమ్ ఇన్ఫో కూడా ఫెచ్ చేస్తుంది. డిఫరెన్స్ నోటీస్ చేసినారా? కన్వర్జేషన్ నుండి యాక్చువల్ వర్క్లోకి షిఫ్ట్ అయ్యింది. అదే ఏజెంట్ కాన్సెప్ట్. ఏజెంట్ని ఎంప్లాయ్ లాగా అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఏజెంట్ ఈజ్ డిజిటల్ ఎంప్లాయ్. ఇమాజిన్ మీరు ఒకరిని హైర్ చేసుకొని గోల్ ఇచ్చిండ్రు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, డెసిషన్స్ తీసుకుంటారు, యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారు, ప్రోగ్రెస్ మానిటర్ చేస్తారు. ఏఐ ఏజెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇలానే వర్క్ చేస్తాయి. రెస్పాన్స్ జనరేట్ చేయడమే కాకుండా గోల్ని పర్స్యూ చేస్తాయి. ఏజెంట్ ఎలా వర్క్ చేస్తుంది? మోస్ట్ ఆఫ్ ద ఏజెంట్స్ సింపుల్ లూప్ ఫాలో అవుతాయి. అబ్జర్వ్, థింక్, యాక్ట్, రిపీట్. సింపుల్గా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ అబ్జర్వ్, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం. ఏజెంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. యూజర్ రిక్వెస్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ప్రీవియస్ మెమరీ ఉందా, రెలవెంట్ డేటా ఏంటి, బేసికలీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ థింక్, ఏం చేయాలో డిసైడ్ అవ్వడం. ఇక్కడ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి, బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఇది రీజనింగ్ స్టేజ్ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్ యాక్ట్, యాక్చువల్గా పనిచేయడం. సర్చ్ చేయొచ్చు, కాంటెంట్ జనరేట్ చేయొచ్చు, కోడ్ రన్ చేయొచ్చు, డేటాబేస్ యాక్సెస్ చేయొచ్చు, టూల్స్ యూజ్ చేయొచ్చు. గోల్ కంప్లీట్ అవ్వడం కోసం వర్క్ చేస్తుంది. ఫోర్త్ ఈజ్ రిపీట్, గోల్ అయిపోయే వరకు కంటిన్యూ చేయడం. రిజల్ట్ చెక్ చేస్తుంది, కంప్లీట్ అయ్యిందా చూస్తుంది, లేదు అంటే మళ్ళీ అబ్జర్వ్, థింక్, యాక్ట్. ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. అందుకే ఏజెంట్స్ డైనమిక్ ఫీల్ ఇస్తాయి. ఎగ్జాంపుల్, రీసెర్చ్ ఏజెంట్. మీరు రియాక్ట్ నేర్చుకోవాలా, యాంగులర్ నేర్చుకోవాలా అని చాట్బాట్ని అడిగితే సింపుల్ కంపారిజన్ ఇస్తుంది, విచ్ ఈస్ యూస్ఫుల్, కానీ లిమిటెడ్ ఉంటుంది. అదే రీసెర్చ్ ఏజెంట్ని అడిగితే జాబ్ డిమాండ్ కంపేర్ చేస్తుంది, లెర్నింగ్ కర్వ్ అనలైజ్ చేస్తుంది, మీ బ్యాక్గ్రౌండ్ కన్సిడర్ చేస్తుంది, ఫైనల్ రికమెండేషన్ ఇస్తుంది. సడన్గా రెస్పాన్స్ నుండి డెసిషన్ మేకింగ్ సిస్టమ్ లాగా మారిపోతుంది. ఏజెంట్స్ ఏం మ్యాజికల్ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా లేదు. వాటి కింద జరిగేది ఏంటంటే సింపుల్ కాంపోనెంట్స్ కాంబినేషన్, లైక్ ప్రాంప్ట్స్, కాంటెక్స్ట్, మెమరీ, టూల్స్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ కలిసి వర్క్ చేస్తే సిస్టమ్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎందుకు ఏజెంట్స్ ఇంపార్టెంట్ అంటే రియల్ వరల్డ్లో టాస్క్స్ అంత ఈజీ కాదు అండ్ సింగిల్ స్టెప్ కాదు. రీసెర్చ్ ఈజ్ మల్టీ స్టెప్స్ వర్క్.
సిమిలర్లీ ప్లానింగ్, లెర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మల్టీ స్టెప్స్ వర్క్. అందుకే ఏజెంట్స్ హైప్లో ఉన్నాయి, ఎందుకంటే ఇంటరాక్షన్ చేంజ్ అయిపోతుంది. ఓల్డ్ వే ఏంటి? క్వశ్చన్కి ఆన్సర్ రావడం. న్యూ వే ఏంటి? ఏజెంట్స్ చేసేది గోల్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇవ్వడం. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఏజెంట్స్ ఎలా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, సర్చ్ ఎలా చేస్తున్నాయి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తున్నాయి, ఈమెయిల్స్ ఎలా పంపిస్తున్నాయి, అవుట్ సైడ్ వరల్డ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి. అదే మన నెక్స్ట్ టాపిక్, టూల్స్. ఎందుకు LLM ఒకటే సరిపోదు? ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఏఐని నా మేనేజర్కి ఈమెయిల్ పంపు లేదా క్యాలెండర్లో మీటింగ్ బుక్ చేయని అడగండి. సడన్గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? లాంగ్వేజ్ మోడల్ టెక్స్ట్ జనరేట్ చేయగలదు, కానీ టెక్స్ట్ జనరేట్ చేయడం ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ రియల్ వరల్డ్. LLMs ఆర్ పవర్ఫుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, రాస్తాయి, ఐడియాస్ ఇస్తాయి. కానీ LLM ఒకటే మీ క్యాలెండర్ యాక్సెస్ చేయగలదా? ఈమెయిల్ పంపగలదా? లైవ్ ఇంటర్నెట్ సర్చ్ చేయగలదా? డేటాబేస్ ఓపెన్ చేస్తుందా? కోడ్ రన్ చేస్తుందా? బై ఇట్ సెల్ఫ్ అంటే నో. ఇక్కడే టూల్స్ ఎంటర్ అవుతాయి. టూల్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్, టూల్ అంటే ఏఐకి ఎక్స్ట్రా క్యాపబిలిటీ ఇవ్వడం. ఎగ్జాంపుల్, మీరు ఒక టేబుల్ బిల్డ్ చేస్తున్నారు, థింకింగ్ హెల్ప్ చేస్తుంది, కానీ ఈవెన్చువల్లీ మనకి హ్యామర్ కావాలి, సా కావాలి, మెజరింగ్ టేప్ కావాలి. టూల్స్ మన క్యాపబిలిటీని ఎక్స్టెండ్ చేస్తాయి. ఏఐ కూడా సేమ్ కాన్సెప్ట్. LLMs థింకింగ్ అండ్ కమ్యూనికేషన్కి హెల్ప్ చేస్తే, టూల్స్ యాక్షన్స్ అండ్ రియల్ వరల్డ్ క్యాపబిలిటీస్ యాడ్ చేస్తాయి. రెండు కలిస్తే పవర్ఫుల్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్, కోడ్ ఎగ్జిక్యూషన్ టూల్. మీరు CSV ఫైల్ అప్లోడ్ చేసి ఈ డేటా అనలైజ్ చేసి చార్ట్స్ క్రియేట్ చేయు అని ఇస్తే LLM ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ యాక్చువల్ చార్ట్స్ క్రియేట్ చేయాలి అంటే కోడ్ రన్ అవ్వాలి. సో సిస్టమ్ కోడ్ ఎగ్జిక్యూషన్ టూల్ యూజ్ చేస్తుంది. టూల్ డేటా ప్రాసెస్ చేస్తుంది, LLM రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టూల్స్ అండ్ LLMs కలిసి టాస్క్ సాల్వ్ చేస్తాయి. దీంట్లో టేక్అవే ఏంటంటే, కొన్ని AI ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ సో ఇంటెలిజెంట్ అన్న ఫీల్ వస్తుంది. చాలాసార్లు రీజన్ మోడల్ కాదు, బెటర్ టూల్స్ యాక్సెస్ ఉండడం. టూల్స్ ప్లస్ ఏజెంట్స్ ఈజ్ పవర్ఫుల్ కాంబో. ముందు ఏజెంట్ లూప్ గురించి డిస్కస్ చేసినాం, గుర్తుందా? అబ్జర్వ్, థింక్, యాక్ట్, రిపీట్. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? యాక్ట్. యాక్షన్ చేయాలంటే మోస్ట్లీ టూల్స్ కావాలి. టూల్స్ లేకుండా ఏజెంట్ మోస్ట్లీ టెక్స్టే జనరేట్ చేస్తుంది. టూల్స్ ఉంటే సర్చ్ చేయొచ్చు, ఈమెయిల్స్ పంపొచ్చు, కోడ్ రన్ చేయొచ్చు, రియల్ వరల్డ్ టాస్క్స్ హ్యాండిల్ చేయొచ్చు. అందుకే టూల్స్ మోడర్న్ ఏఐలో గేమ్ చేంజర్ అయినాయి. ఎందుకంటే ఏఐని జస్ట్ టాకింగ్ మిషన్ నుండి హెల్పింగ్ మిషన్ లాగా చేంజ్ చేసినాయి. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంది. సపోజ్ ఏఐకి టూల్స్ ఇచ్చినాం, మెమరీ ఇచ్చినాం, కాంటెక్స్ట్ ఇచ్చినాం, కానీ ఏఐ ట్రైనింగ్లో లేని ఇన్ఫర్మేషన్ని ఎలా ఆన్సర్ చేస్తుంది? లైక్ కంపెనీ డాక్యుమెంట్స్, ప్రైవేట్ ఫైల్స్, రీసెర్చ్ పేపర్స్, ఇంటర్నల్ నాలెడ్జ్ నుండి. అదే మన నెక్స్ట్ టాపిక్, RAG. ఏఐ నేర్చుకునే ఇన్ఫర్మేషన్ గురించి ఎలా ఆన్సర్ ఇస్తుంది? ఏఐ గురించి ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఏఐ ఆన్సర్ ఇచ్చింది అంటే ట్రైనింగ్ అప్పుడే అన్నీ గుర్తుపెట్టుకుంది అనుకుంటారు. సమ్టైమ్స్ ఇట్స్ ట్రూ, కానీ మోడర్న్ ఏఐ సిస్టమ్స్ అలా వర్క్ అవ్వవు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ డాక్స్ ఉన్నాయి, లైక్ పాలసీస్, టెక్నికల్ డాక్స్, మీటింగ్ నోట్స్, ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ ఎక్సెట్రా. ఇప్పుడు ఎంప్లాయీ చాట్బాట్ని మన కంపెనీ వెకేషన్ పాలసీ ఏంటి అని అడిగిండు. ఏఐ ఎలా ఆన్సర్ ఇవ్వాలి? ఆప్షన్ 1, కంపెనీ డాక్స్ అన్ని ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడం. దట్ సౌండ్స్ ఓకే, బట్ ప్రాబ్లమ్స్ ఏంటి? ట్రైనింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, టైం ఎక్కువ పడుతుంది, డాక్యుమెంట్స్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతాయి, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అవుట్డేటెడ్ అయిపోతుంది. క్లియర్గా బెటర్ సొల్యూషన్ కావాలి. ఇక్కడే RAG ఎంటర్ అవుతుంది. ఈ వర్డ్ కూడా చాలాసార్లు వినుంటారు కదా. RAG అంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. నేమ్ స్కేరీ అనిపించిన కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏఐకి అన్నీ ముందే నేర్పిద్దాం, RAG యూజ్ చేసి ఏం చేస్తామంటే, క్వశ్చన్ వచ్చినప్పుడు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తాం, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆన్సర్ జనరేట్ చేస్తాం, అంతే. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న 2 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ 1 లైబ్రరీలో ఉన్న ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ప్రతి బుక్ని మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. స్టూడెంట్ 2 ఎగ్జామ్కి కావాల్సిన ఇన్ఫో కరెక్ట్ ఏ బుక్లో ఉందో తెలుసుకొని దాన్ని ఫాస్ట్గా ఫైండ్ చేసి నేర్చుకుంటాడు. ఇద్దరిలో ఎవరు బెటర్? ఆబ్వియస్గా సెకండ్ పర్సన్ కదా. RAG ఎగ్జాక్ట్గా అలానే వర్క్ చేస్తుంది. అంతా మెమరైజ్ చేసుకోదు, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసుకుంటుంది. RAG ఎలా వర్క్ చేస్తుంది స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, యూజర్ క్వశ్చన్ అడుగుతాడు. ఎగ్జాంపుల్, కంపెనీ వెకేషన్ పాలసీ ఏంటి? స్టెప్ 2, రిలవెంట్ డాక్యుమెంట్ సర్చ్ చేస్తుంది, సిస్టమ్ సర్చ్ చేస్తుంది, ఎంప్లాయీ హ్యాండ్ బుక్ ఉందా, HR పాలసీ ఉందా, రిలవెంట్ డాక్యుమెంట్ ఏంటి, బేసికల్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేస్తుంది. స్టెప్ 3, ఆ ఇన్ఫర్మేషన్ని ఏఐని కాంటెక్స్ట్ లాగా ఇస్తుంది. ఇప్పుడు మోడల్ దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి, యూజర్ క్వశ్చన్, రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ఆన్సర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టెప్ 4, ఫైనల్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఆన్సర్ మోడల్ మెమరీ నుండి రాలేదు, డాక్యుమెంట్స్ నుండి వచ్చింది. అదే కీ డిఫరెన్స్. వై RAG ఇస్ పవర్ఫుల్? లెట్స్ కంపేర్. సిస్టమ్ ఏ మోడల్ నాలెడ్జ్ మాత్రమే యూజ్ చేస్తుంది, సిస్టమ్ బి మోడల్ నాలెడ్జ్ ప్లస్ యాక్చువల్ కంపెనీ డాక్యుమెంటేషన్ యూజ్ చేస్తుంది. కంపెనీ పాలసీస్కి యాక్యురేట్ ఆన్సర్ ఎవరిస్తారు? ఆబ్వియస్గా సిస్టమ్ బి కదా. అందుకే RAG చాలా పాపులర్ అయ్యింది. వితౌట్ రీట్రైనింగ్ ద మోడల్, ఏఐ సిస్టమ్స్ కెన్ వర్క్ విత్ కంపెనీ డాక్స్, రీసెర్చ్ పేపర్స్, నాలెడ్జ్ బేసెస్, PDFs, ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్.
డైలీ లైఫ్లో కూడా ర్యాగ్ యూజ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఏఐ చాట్బాట్ని పీడిఎఫ్ ఆర్ ఏదైనా డాక్ అప్లోడ్ చేసి క్వశ్చన్స్ అడిగినారా? వెన్ ఎవర్ ఏఐ ఆన్సర్స్ ఫ్రమ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ బిహైండ్ ద సీన్స్ ర్యాగ్ రన్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ టు డిస్కస్, ర్యాగ్ హాల్యూసినేషన్స్ని ఎలా తగ్గిస్తుంది. పార్ట్ 1 గుర్తుందా? హాల్యూసినేషన్స్ గురించి డిస్కస్ చేసినాం. ఏఐ చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ ఇన్ఫో ఇస్తుంది అని చెప్పిన. ర్యాగ్ ఎందుకు ఇక్కడ యూస్ఫుల్ అంటే గెస్ చేయడాన్ని తగ్గిస్తుంది. ఎలా అంటే యాక్చువల్ డాక్యుమెంట్స్ని రిఫర్ చేస్తుంది కదా, బట్ స్టిల్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్. కానీ జనరల్లీ రియల్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తే రిలయబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వరకు ప్రాంప్ట్స్, కాంటెక్స్ట్, మెమరీ, ఏజెంట్స్, టూల్స్, ర్యాగ్ గురించి నేర్చుకున్నాం. కానీ ఫస్ట్ చూసినప్పుడు ఇవన్నీ సపరేట్ టాపిక్స్ లాగా అనిపించినాయి కదా, కానీ రియాలిటీ ఏంటో అర్థమైంది కదా. ఇవన్నీ సపరేట్ కాదు, ఒక పెద్ద సిస్టంలో డిఫరెంట్ పీసెస్. మోడర్న్ ఏఐ సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ కనెక్ట్ చేయాలి. లైక్ ఇంతకుముందు ఓల్డ్ చాట్బోట్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది? యూజర్ ప్రాంప్ట్ ఇస్తాడు, ఏఐ మోడల్ ఆన్సర్ ఇస్తుంది. సింపుల్ బేసిక్ టాస్క్స్కి ఇది బాగా వర్క్ అయ్యేది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. లైక్ ఏఐకి ప్రీవియస్ కన్వర్జేషన్స్ గుర్తుండవు, కంపెనీ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయలేదు, రియల్ వరల్డ్ యాక్షన్స్ పర్ఫామ్ చేయలేదు, పర్సనలైజ్డ్ రెస్పాన్సెస్ ఇవ్వలేదు. అలా అప్పుడు థింకింగ్ స్టార్ట్ అయింది టువర్డ్స్ హౌ కెన్ వి మేక్ ఏఐ మోర్ యూస్ఫుల్. అప్పుడే మోడర్న్ ఏఐ సిస్టమ్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయినాయి బై యాడింగ్ దీస్ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంటెక్స్ట్, ఏఐకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఫర్ బెటర్ పర్సనలైజ్డ్ రెస్పాన్సెస్. నెక్స్ట్ మెమరీ, ప్రతిసారి 0 నుండి స్టార్ట్ అవ్వకుండా వి యాడెడ్ మెమరీ టు ఏఐ సో దట్ ఇట్ రిమెంబర్స్ ఆర్ ప్రిఫరెన్సెస్, గోల్స్ ఎక్సెట్రా. దీనివల్ల ఏఐ టూల్ లాగా కాకుండా అసిస్టెంట్ లా అనిపిస్తుంది. నెక్స్ట్ టూల్స్ యాడ్ చేసి ఏఐని రియల్ వరల్డ్ టాస్క్స్ చేసేలాగా చేసినాం. లైక్ సెండింగ్ ఈమెయిల్స్, యాక్సెసింగ్ డేటాబేస్, బుకింగ్ టికెట్స్ ఎక్సెట్రా. తర్వాత ర్యాగ్ యాడ్ చేసి ఏఐ మోడల్ ట్రైనింగ్ అప్పుడు లేని ఇన్ఫోని కూడా రెలవెంట్ డాక్యుమెంట్స్ నుండి ఫెచ్ చేసుకోగలిగేలా చేసినాం. దిస్ ఈజ్ హ్యూజ్ గేమ్ చేంజర్. తర్వాత ఏజెంట్స్, ఏఐ జస్ట్ ఆన్సర్ ఇవ్వడం కాకుండా గోల్ కంప్లీట్ చేయడం స్టార్ట్ చేసింది. ప్లాన్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, రిజల్ట్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది. మోడర్న్ ఏఐ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది: యూజర్, మెమరీ, కాంటెక్స్ట్, ర్యాగ్, టూల్స్, ఏజెంట్, లాంగ్వేజ్ మోడల్, రెస్పాన్స్. ఇప్పుడు మీకు ప్రతి దాని గురించి ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం యూజర్ లాగా థింక్ చేసినాం, ఇప్పటి నుండి బిల్డర్ లాగా థింక్ చేయండి. ఈ పట్టు పేరేటో తెలుసా? మీరు ఏదైనా ఏఐ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది? మెమరీ ఉందా? టూల్స్ ఏం చేస్తున్నాయి? ర్యాగ్ ఉందా? ఏజెంట్ టాస్క్స్ని కోఆర్డినేట్ చేస్తుందా? బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్స్ అడిగితే ఏఐ సిస్టమ్స్ యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తాయో ఈజీగా అర్థమవుతుంది. అండ్ వన్స్ మీరు ఇలా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఏఐని జస్ట్ యూజర్ లాగా కాకుండా క్రియేటర్ మైండ్ సెట్తో చూడడం స్టార్ట్ చేస్తారు. ఒక ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఏఐ ఫ్యూచర్ ఎక్కడికి వెళ్తుంది? అదే మన నెక్స్ట్ అండ్ ఫైనల్ టాపిక్. ఒక న్యూ టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు అడిగారు, ఇంటర్నెట్ వచ్చినప్పుడు అడిగినరు, స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు అడిగినరు, అండ్ ఇప్పుడు ఏఐ గురించి కూడా అడుగుతున్నారు. కొన్ని ప్రిడిక్షన్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి, కొన్ని స్కేరీ ఉంటాయి. లైక్ ఏఐ జనాల్ని రీప్లేస్ చేస్తుంది, జాబ్స్ పోతాయి ఎక్సెట్రా. కానీ రియాలిటీ మోస్ట్లీ మిడిల్లో ఉంటుంది. స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ప్రెడిక్ట్ చేయడం కష్టం. కానీ ట్రెండ్స్ చూద్దాం. ఏఐ చాలా పర్సనలైజ్డ్ అవుతుంది. ఇంతకుముందు ఏఐ సాఫ్ట్వేర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేసేది. ఇప్పుడు ఏఐ మీకోసం అడాప్ట్ అవుతుంది. మీ లెర్నింగ్ స్టైల్ ఏంటి, మీ వర్క్ హ్యాబిట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి. అండ్ ఏఐ మోర్ ఎజెంటిక్ అవుతుంది. మల్టీ స్టెప్ టాస్క్స్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటుంది. లైక్ రీసెర్చ్, ప్లానింగ్, స్కెడ్యూలింగ్, మానిటరింగ్, అనాలిసిస్, ఎగ్జిక్యూషన్, గోల్ రీచ్ అయ్యేంత వరకు అన్నీ అదే చేస్తుంది. ఏఐ ప్రాసెస్లో ఎక్కువ వర్క్ హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యూమన్స్ డిసపియర్ అవ్వరు, కానీ హ్యూమన్స్ ఫోకస్ చేంజ్ అవుతుంది. మాన్యువల్ వర్క్ నుండి డిసిషన్ మేకింగ్ సైడ్కి మూవ్ అవుతారు. ఏఐ మోర్ మల్టీ మోడల్ అవుతుంది. ఎర్లియర్ టెక్స్ట్ బేస్డ్ ఏఐ ఎక్కువ ఉండేది. ఫ్యూచర్లో ఏఐ వర్క్స్ విత్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అండ్ కోడ్ అండ్ ఆల్సో మిక్స్ ఆఫ్ దెమ్. దీని మీనింగ్ ఏంటి? డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ టైప్స్ మధ్య ఆ బ్లర్ లైన్ పోతుంది. దిస్ ఓపెన్స్ క్రేజీ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నింగ్, క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ ఎవ్రీ స్కిల్ని రిప్లేస్ చేయదు. ఇన్ఫర్మేషన్ అబండెంట్ అయితే జడ్జ్మెంట్ వాల్యూ పెరుగుతుంది. సో ఫ్యూచర్లో ఏ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, లెర్నింగ్ ఫాస్ట్, సిస్టమ్ థింకింగ్. ఈ స్కిల్స్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఏఐతో కంపీట్ చేయకండి, ఏఐతో వర్క్ చేయడం నేర్చుకోండి. అదే ఫ్యూచర్ అడ్వాంటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఆఫ్ దిస్ ఎంటైర్ కోర్స్ ఏంటంటే ఏఐ పాపులర్ అయిన స్టార్టింగ్లో చాలామంది ఫోకస్ బెస్ట్ టూల్ ఏంటి, బెస్ట్ మోడల్ ఏంటి, బెస్ట్ చాట్బోట్ ఏంటి, వీటి చుట్టే రన్ అయింది. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంటే, కానీ దిస్ ఈజ్ నాట్ బిగ్గెస్ట్ క్వశ్చన్. రియల్ క్వశ్చన్ ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేసి నేను బెటర్గా ఎలా నేర్చుకోవాలి, బెటర్గా ఎలా థింక్ చేయాలి, బెటర్గా ఎలా క్రియేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ని స్మార్టర్గా ఎలా సాల్వ్ చేయాలి.
ఎందుకంటే టూల్స్ చేంజ్ అవుతాయి, మోడల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, ఓల్డ్ ప్రొడక్ట్స్ డిసప్పియర్ అవుతాయి. కానీ క్లియర్గా థింక్ చేయడం, స్మార్ట్గా వర్క్ చేయడం, ఇవి ఎవర్ గ్రీన్ స్కిల్స్. అండ్ హానెస్ట్లీ ఈ ఎంటైర్ కోర్స్ పాయింట్ అదే. జస్ట్ ప్రాంప్ట్స్ నేర్చుకోవడం కాదు, టెక్నిక్స్ మెమరైజ్ చేయడం కాదు, ట్రెండ్స్ చేంజ్ చేయడం కాదు. మన టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీతో స్మార్ట్గా ఎలా వర్క్ చేయాలో నేర్చుకోవడం. అండ్ విత్ దట్ పార్ట్ 3 ఈస్ కంప్లీట్ అండ్ our ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఈస్ కంప్లీటెడ్. ఐ హోప్ కొన్ని తెలియని విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.